హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో అందరికీ హృదయపూర్వక వందనములు. ప్రత్యేకమైన సమయంలో ఈ ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మీ ముందుకు వచ్చినాను. దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించబడిన వాగ్దానము మొదటి దినవృత్తాంతములు 16వ అధ్యాయము 34వ వచనము. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నుండును, ఆయనని స్తుతించుడి. హల్లెలూయా. ఈ వాగ్దానం ద్వారా మనం దీవించబడను గాక. ఈ వాగ్దానం ద్వారా మనం ఆశ్రయించబడను గాక. ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానం బట్టి అడుగుతామో అడిగిన సమస్తాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడండి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండు. ఆయన కృప ఎలా ఉంటుందంటే నిరంతరం ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలా? ఆయనని స్తుతించాలి. ప్రతిరోజు మనం స్తుతించే వాళ్ళ ఉండాలండి. ప్రతిరోజు మనం ఆరాధించే వాళ్ళ ఉండాలండి. ఆయన మనం కృపను పొందుకున్నాం. ఎప్పుడు పొందుకున్నాం? ఎప్పుడైతే నజరేయుడైన యేసుక్రీస్తు నీ కొరకు మరణించి తిరిగి లేచాడని విశ్వసించున్నావో ఆ నిరంతరం ఉండే కృపను మనము పొందుకున్నాము. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఆ కృప ద్వారా అనేకమైన ఆశీర్వాదాలకు మనం వెళ్ళునుగాక. అటు రీతిగానే ఆయన స్తుతించే వాళ్ళకి మనం ఉండాలి. ఈ ప్రత్యేకమైన రోజుని, ఈ ప్రత్యేకమైన ఆదివారంలో ఈ యొక్క మందిరంలోనికి వెళ్ళి నువ్వేం చేయాలో చెప్పనా? సేవకుడు ఏదైతే వాక్యాన్ని చెప్తున్నాడో ఆ వాక్యాన్ని నీ హృదయాన్ని భద్రపరచుకొని దాన్ని నువ్వు అనుదినము ధ్యానించే వాళ్ళగా నీవు ఉండాలి. ఈ వారమంతా నువ్వు ధ్యానించి దానిలో ఉన్న సారాన్ని నువ్వు పొందుకుని నీ కుటుంబంలో దాన్ని నువ్వు అప్లై చేయాలా. ప్రార్థించే వాళ్ళ నీవు ఉంటే ఆశ్రయించే వాళ్ళకి నువ్వు మారిపోతావు. ఎందుకంటే ఆయన కృప నిరంతరం ఉంటుంది. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా నిరంతరమైన కృప నీ జీవితంలో కలుగునుగాక. నిరంతరమైన ఆశీర్వాదం నువ్వు చూచునుగాక. ప్రార్థించుకుందామా? స్తోత్రం మహోన్నతమైన దేవుని నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. వీడియో చూస్తున్నాం, దీవించి ఆశ్రయించిందండి. ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయం అందచేయండి. ఏ విషయంలో తండ్రి బలహీనంగా ఉన్నారు తండ్రి, ఆ విషయంలో తండ్రి విడుదల పొందునుగా కానీ ప్రవచిస్తుందండి. ప్రతి అప్పు ఐశ్వర్యంగా మారునుగా కానీ ప్రవచిస్తుందండి. ప్రతి అనారోగ్యం ఆరోగ్యంగా మారునుగా కానీ ప్రవచిస్తుందండి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉంటుందని తండ్రి. వీడియో చూస్తున్న వరకు తండ్రి నీ కృప నిరంతరం ఉండునుగా కానీ ప్రవచిస్తుందండి. యేసుక్రీస్తు ద్వారా పొందుకున్న కృపను తండ్రి వీరు అనుభవించునుగా కానీ ప్రవచిస్తుందండి. నిన్ను స్తుతించే బిడ్డలు వీరు మారునుగా కానీ ప్రవచిస్తుంది. అనుదినం స్తుతించే వరకు వీరు మారునుగా కానీ ప్రవచిస్తుంది. కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని అందచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనములు.